ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆయన సీనియర్ కాంగ్రెస్ నేత. హస్తం పార్టీలో అనేక పదవులు అనుభవించారు. కానీ ఇప్పుడైనా యూటర్న్ తీసుకున్నారా? కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వస్తుందని ముందే ప్రకటించారా? మణిశంకర్ కామెంట్స్తో సొంత పార్టీ నేతలు షాక్ తిన్నారా? మరోవైపు అస్సాం కాంగ్రెస్ చీఫ్ తన పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారిందా? త్వరలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ నేతల తీరు హైకమాండ్కు ఇబ్బందిగా మారుతోందా? దేశంలో కాంగ్రెస్ పార్టీకి వరుస దెబ్బలు కోలుకోకుండా చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతవుతోంది. ముఖ్యంగా బీహార్, దేశ రాజధాని ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగింది. కానీ ఈ 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటలేకపోయింది. మరో 3-4 నెలల్లో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి నుంచే కష్టాలు మొదలవుతున్నాయి. ముఖ్యంగా కేరళ లాంటి రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలను సొంత పార్టీ నేతలే దెబ్బతీస్తున్నారనే చర్చ జరుగుతోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ మరోసారి వివాదాస్పద కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం చేశారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార ఎల్డీఎఫ్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా సీఎం పినరయ్ విజయన్ బాధ్యతాయుతమైన నాయకుడు అని కొనియాడారు. ఇప్పటికే కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి అధికారం కోసం తీవ్రంగా పోరాడుతోంది. ఈ నేపథ్యంలో సొంత పార్టీ నేతే ప్రత్యర్థి కూటమి గెలుస్తోందని చెప్పడం క్యాడర్ మనోధైర్యాన్ని దెబ్బతీసేలే ఉందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సొంత కూటమి గెలుపు కోసం పోరాడుతున్న తరుణంలో అయ్యర్ చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారాయి. అయితే మణిశంకర్ అయ్యర్ తీరుపై కాంగ్రెస్ పెద్దలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తారని తెలిసింది. For the first time in the history of 75 years of Kerala, a government was not changed when the Congress should have come into power. If they were incapable of cutting the cycle of governments and opposition alternating, then I don't think they have the capacity to beat the left government. In the left government, I'm sure there are differences, but they are not played out in public. Within the Congress, all differences are played out in public. And the only other secular socialist that I know in all of India, apart from myself, is Mr. Satish. He is a guy who is pink. He is between the right wing of the Congress and the left wing of the Communist Party. అయితే తాను రాహుల్ ఎన్ని కాదని గాంధీ సిద్ధాంతాలను నమ్ముతానని రాహుల్ ను టార్గెట్ చేస్తున్నారు. అయ్యర్ చేసిన ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకత్వం తక్షణమే ఖండించారు. అయినప్పటికీ అప్పటికే జరగాల్సిన రాజకీయ నష్టం జరిగిపోయిందనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కేరళలో కాంగ్రెస్ పరిస్థితిపై ఆయన చేసిన అంచనాలు ప్రత్యర్థులకు ప్రచారాస్త్రంగా మారాయి. అస్థిరమైన పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్ నావను ఇలాంటి అంతర్గత విమర్శలు మరింత ప్రమాదంలోకి నెడుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. क्यों रिजाइन किया वो भी बोलना जरूरी नहीं समझा हूँ. मैं रिजिग्नेशन जरूर दिया है और मैं हाईकमान को रिजिग्नेशन भेजा है. वो भी कांग्रेस हाईकमान मेरा घर में भी बैठा है, मेरा स्टेट लीडरशिप भी है. इसलिए मैं जब जरूरत होगा आप लोग को मैं बुला के पूरा बात विस्तार से करेगा. तो ये क्या इंटरनल कॉन्फ्लिक्ट है? क्या द्वार खुला है? चीफ मिनिस्टर खुद आपसे मिलने आएंगे, तो ये एक पॉलिटिकल इंडिकेटिव है कि बीजेपी का ऑफर क्या है. आप कब जा रहे हैं बीजेपी? अखिल गोगोई जी भी मुझे बुलाया है, आपके लिए हमारा दरवाजा खुला है. लुरिन गोगोई जी ने भी फोन किया, सीएम ने मुझे फोन नहीं किया, मैं सुना भी नहीं. तो कल आएंगे. मैं टीवी अभी तक देखने का आप लोग दिखाए है. मैं लीडरशिप का साथ बैठा हूँ, लेकिन मुझे लुरिन गोगोई जी, अखिल गोगोई जी भी, सीपीएम का भी आया, कांग्रेस का प्रेसिडेंट, सीएलपी सब है. लेकिन ये बड़ा बात नहीं है. एक है मैं रिजाइन दिया है, मैं रिजिग्नेशन सबमिट किया है. क्यों किया है थोड़ा थोड़ा आप लोग को सबको मालूम भी है, सबको मालूम है. ऐसा नहीं है जो मालूम नहीं है. राजगुरु जी को 1-to-1 इंटरव्यू में भी कुछ दिन पहले मैं कुछ हिंट्स दिया था जो क्या चल रहा है.
ये बिहाली से शुरू हुआ। అంతకుముందు అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు భూపెన్ బోరా హఠాత్తుగా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. తన రాజీనామా సందర్భంగా పార్టీలో తన ఆత్మ గౌరవం దెబ్బతింటుందని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ ఇతర కేంద్ర నాయకత్వం జోక్యం చేసుకుని చర్చలు జరపడంతో కొన్ని గంటల్లోనే ఆయన తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు. ఇలా పార్టీలో ఒకదాని వెనుక ఒకటి సంక్షోభాలు నెలకొన్నాయి. వాటిని అదుపు చేసే కెప్టెన్ ఎవరనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపడుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఉన్న అసంతృప్తిని చల్లార్చలేకపోతున్నారు. అస్సాంలో గౌరవ్ గొగోయ్, రాకిబుల్ హుసేన్ వంటి నేతల మధ్య ఆధిపత్య పోరు, కేరళలో సీనియర్ల మధ్య సమన్వయ లోపం పార్టీ నావను ముంచేలా ఉన్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు వరుస ఓటములతో కాంగ్రెస్ డీలా పడుతోంది. ఇండు కూటమి నుంచి కొన్ని పార్టీలు బయటకు వచ్చే పనిలో ఉన్నాయి. ఈ క్రమంలోనే మరో 3-4 నెలల్లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆలోపు కాంగ్రెస్ తన అంతర్గత కలహాలను పరిష్కరించుకోకపోతే పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉందని సొంత పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఇప్పటికే కాంగ్రెస్ భవిష్యత్తు అంధకారమని, మరిన్ని రాజీనామాలు వస్తాయని జోస్యం చెబుతున్నారు. ప్రస్తుతం కర్ణాటక, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తెలంగాణలో మాత్రం ప్రభుత్వం సక్సెస్ఫుల్గా నడుస్తోంది. కర్ణాటకలో అయితే సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య సీఎం కుర్చీ పంచాయతీ నడుస్తోంది. ఇప్పటికే సీఎం సీటు తనకు ఇవ్వాలంటూ డీకే శివకుమార్ హైకమాండ్తో ఫైట్ చేస్తున్నారు. అధిష్టానం మాత్రం సిద్ధరామయ్య వైపు మొగ్గు చూపుతోంది. త్వరలో 5 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో కర్ణాటక ప్రభావం కాంగ్రెస్ పార్టీపైన తప్పక ఉంటుందనే చర్చ జరుగుతుంది. మరోవైపు కాంగ్రెస్ నేతలు కేవలం ఎన్నికల వ్యూహాల మీదే కాకుండా నాయకత్వ బాధ్యతలు, క్రమశిక్షణపై దృష్టి సారించకపోతే పార్టీ తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద రాహుల్ గాంధీకి దేశ రాజకీయాలు అర్థం కావడం లేదని సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గెలిచే రాష్ట్రాల్లోనూ ఓడిపోవడం అన్నట్టుగా మారిపోతుందని తెగ చర్చించుకుంటున్నారు.